1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే, సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారండి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, శ్రీ విద్య ఉపాసకురాలు గీతా కుమార్ అమ్మగారు ఉన్నారు. రేపు అంటే జూన్ 13వ తేదీ మాస శివరాత్రి. మరి ఆ రోజు శివుడి అనుగ్రహం పొందాలంటే ఏం చేయాలి, వారి కటాక్షం ఎప్పుడు మన మీద ఉండాలి అంటే ఏం చేస్తే అవుతుంది అన్నది అమ్మగారిని అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్తే. అమ్మ శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. నమస్తే అమ్మ. అమ్మ, మామూలుగా అంటారు శివాజ్ఞ లేనిది చీమ కూడా కుట్టదు అంటారు. అలాంటిది రేపు 13వ తేదీ మాస శివరాత్రి. ఆ రోజు శివుడి కటాక్షం పొందాలి అంటే అసలు ఏం చేయాలి? శివుడు అంటేనే ఐశ్వర్యానికి అధిపతి అనే విషయం మనకు తెలుసు. ఏదైనా కూడా ఆయన ఇస్తేనే మనం తీసుకోగలం. మీరన్నట్టుగా శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. వాస్తవమైన విషయం. ఎందుకంటే ఆయన అన్ని అనుగ్రహాలకి అధిపతి, అష్టైశ్వర్యాలకి అధిపతి. కుబేరుడు కూడా ఆయన ఎప్పుడు ఇస్తాడా, ఆయన ఆశీర్వాదం ఎప్పుడు నాకు ఇస్తాడా అని కుబేరుడు కూడా ఎదురు చూస్తుంటాడు. అంత పవర్ఫుల్ శివయ్య అంటే. అసలు శివయ్య గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇప్పుడు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నైనా చెప్పుకోవచ్చు. ఆయన అంత భోలాశంకరుడు. అంటే ఇక్కడ అసురులు అని లేదు, మానవులు అని లేదు, దేవతలు అని లేదు. ఆయనని పూజించని వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా శివానుగ్రహం అనేది ఉంటుంది. ఎందుకంటే ఆయన పట్టుకుంటే చాలు, ఏదేదో పెద్ద పెద్ద పూజలు చేసే అవసరం లేదు ఆయన కోసం. నువ్వు మనస్ఫూర్తిగా శివ అని అన్నా కూడా ఆయన కరుణిస్తాడు అనేది మనం పురాణాలలో నుండి వింటూనే వస్తున్నాం. చిన్నప్పటి నుండి కథలలో అన్నిట్లోనూ వింటూనే వస్తున్నాం. ఇప్పుడు అలాంటి శివయ్యని తేలికగా అందరు గృహస్థులు ఎలా పట్టుకోవాలి, ఏం చేసుకోవాలి, అసలు మాస శివరాత్రి అంటే ఏమిటి అంటే, నెలకొక్కసారి వచ్చే శివరాత్రిని మాస శివరాత్రి అంటారు. అంటే నెల ఇప్పుడు అమావాస్య ముందు వచ్చే తిథిని మాస శివరాత్రిగా మనం భావిస్తాం. మనకి నిజ శివరాత్రి అనేది మహాశివరాత్రి. ఓకే, మాస శివరాత్రికి తేడా ఏంటి అంటే, నిజ శివరాత్రి టైంలో లింగోద్భవన జరిగింది, అందుకు దానికి అంత ప్రత్యేకత ఉంది. ఇప్పుడు మాస శివరాత్రికి ఎందుకు అంత ప్రత్యేకత? ఇక్కడ శివరాత్రి అనేది యాడ్ అయింది కదా మాసానికి, నెలకు ఒకసారి వచ్చే శివరాత్రికి. ఈ శివరాత్రి అనేది యాడ్ అయింది కాబట్టి, శివుడికి సంబంధించిన తిథి కాబట్టి, ఈ మాస శివరాత్రిని మనం చాలా ఘనంగా చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే మనకి సంవత్సరానికి ఒకసారి వచ్చే మహాశివరాత్రితో పాటు నెలకొక్కసారి వచ్చే మాస శివరాత్రిని కూడా పూజించుకునే శైవులు వాళ్ళ ఆచారం బట్టి పూజిస్తుంటారు. అంటే ఇప్పుడు గృహస్థులు కూడా దీన్ని పూజించుకోవచ్చు, పట్టుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే, ఈ మాస శివరాత్రులని పట్టుకున్నప్పుడు ఇలా తరచుగా కంటిన్యూగా చేసుకుంటూ పోతే వచ్చే ఫలితం చాలా మంచిగా ఉంటది. అంటే కొంతమంది ఒక నెల చేస్తారు, గుర్తున్నప్పుడు చేస్తారు, లేదా ఇట్లా వీడియోస్ చూసినప్పుడు చేస్తారు, తర్వాత మర్చిపోతూ ఉంటారు. అలా కాకోకుండా కొంతమంది ఈ మాస శివరాత్రిని పట్టుకుంటారు, ప్రతి నెల చేసుకుంటూ పోయే వాళ్ళు ఉంటారు. మీరన్నట్టుగా ఎలా చేయాలి ఆయన పూజ అనంటే, ఈ మాస శివరాత్రి నాడు ఉదయాన్నే లేచి మనం శివుడికి సంకల్పం చెప్పుకొని, మీ కోరిక మేరకు, ఏ కోరికైనా పర్వాలేదు, ఇది ఫైనాన్షియలా, పెళ్ళ అనేది ఏం లేదు, మీ కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక మేరకు మీరు చెప్పుకొని, స్వామి నేను ఇవాళ పూజ చేయాలి అనుకుంటున్నానని చెప్పి, మాస శివరాత్రికి కొంతమంది ఉపవాసం కూడా ఉంటారు. ఇది అనేది వాళ్ళ ఆరోగ్యరీత్యా చేసుకోవాలి, మాస శివరాత్రి ఉపవాసము అనేది. ఎందుకంటే కొంతమందికి ఆరోగ్యం బాగుండదు, సహకరించదు. ఇప్పుడు ఆరోగ్యం బాగున్న వాళ్ళు ఖచ్చితంగా ఉపవాసం దీక్ష చేసుకోవాలి. ఈ మాస శివరాత్రి నాడు ఏం చేయాలి అంటే, ప్రదోష టైం వరకు మనం ఉపవాస దీక్ష ఉండి, ప్రదోష కాలంలో శివుడి యొక్క అర్చన చేయాలి. అంటే ఉదయం మీ ఇంట్లో శివలింగం ఇప్పుడు ప్రతి ఇండ్లలోనూ శివలింగం ఉంటుంది. మీ ఇంట్లో శివలింగం ఉన్నప్పుడు ఉదయం స్వామికి అభిషేకం, అంటే మరి దీంట్లో డౌట్ వస్తుంది, పంచామృతాలతో అభిషేకం చేయాలా, జలాలతో అభిషేకం చేయాలా, అసలు చేస్తే ఏ జలంతో అభిషేకం చేయాలి అంటే, మామూలుగా అందరూ పంచామృత అభిషేకం చేయమని చెప్తారు కదా, ఇలా డౌట్ వస్తుంది. మీకు ఏది అవైలబిలిటీ ఉంటే అదే. ఒకవేళ మీరు శుద్ధ జలంతో చేయాలనుకుంటే శుద్ధ గంగా జలంతో చేయొచ్చు. ఇక్కడ విషయం ఏమంటే, చేసేకి ముందే స్వామి పైన, అంటే శివలింగం పైన మనం విభూది పెట్టి శుద్ధ జలాన్ని సమర్పించాలి. చాలా మంది ఏం చేస్తారు, డైరెక్ట్ గా తీసుకెళ్లి జలం పోసేస్తుంటారు. అలా పోయకూడదు. స్వామి పైన ఫస్ట్ విభూది పెట్టిన తర్వాతే జలం అనేది వేయాలి స్వామి మీద. ఇలా వేసిన ఇది ఉదయం కార్యక్రమం. మీరు ఉపవాసం ఉండే వాళ్ళు ఉపవాసం ఉండొచ్చు, లేని వాళ్ళు లేదు. ఆ రోజు మౌనవ్రతం పాటించినా కూడా చాలా మంచిదే, అది మీకు వీలుంటేనే. సాయంత్రం ప్రదోష సమయం వస్తుంది కదా, 5:45 నుండి 6:45 వరకు, ఆ టైంని మనం ప్రదోష కాలం అంటాం. ఈ ప్రదోష కాలం అనేది శివుడికి సంబంధించిన కాలం.
ఇది ఎలా చెప్తారు అంటే మనకు 3 కాలాలు ఉంటాయి. అంటే బ్రాహ్మీ ముహూర్తం వచ్చేసి విష్ణువుకి సంబంధించిన కాలం. ఇదే బ్రాహ్మీ ముహూర్తంని విభజిస్తే ఇక్కడ విష్ణువు అంటే విష్ణువుకి అమ్మవారికి తేడా అయితే ఏం లేదు, వాళ్ళిద్దరూ ఒకటే. అమ్మవారికి చేసుకోవచ్చు, విష్ణువుకి చేసుకోవచ్చు. బ్రాహ్మీ ముహూర్తంలో 5:30 నుండి 7 వరకు శివాభిషేకం చేసుకుంటారు. Okay. అసలు సిసలైన శివుడికి సమయం ఏది అని అంటే ప్రదోష సమయం, ఈవినింగ్ టైం, ఓకే. సాయంత్రం వేళలో. ఈ ప్రదోష సమయంలో ఏం చేయాలి అని అంటే శివుడి యొక్క నామం చేయాలి మనం. ఏ నామము అందరికీ తెలిసినదే, సర్వమంత్రము. మొదటిగా సృష్టి మొదలైనప్పుడు వచ్చిన మంత్రము పంచాక్షరి మంత్రం. ఈ నమశివాయ అనే నామాన్ని మనము ఈ ప్రదోష కాలంలో చేయడం ద్వారా చాలా చాలా మంచి ఫలితం ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే మాస శివరాత్రి అనే కాదు, ఏ రోజైనా సరే ప్రదోష సమయంలో ఈ నమశివాయ అనే నామాన్ని పట్టుకుంటే, అంటే జపం చేస్తే, అంటే ఇక్కడ డౌట్ వస్తుంది, అమ్మ మేము ఆఫీసుల్లో ఉంటాము, మేము పనుల్లో ఉంటాము, ఒక చోట కూర్చొని చేయలేం కదా అని. ఒక చోట కూర్చొని చేయాలనేది ఏం లేదు. మీరు ఎక్కడున్నా, మీరు ఏ పనుల్లో ఉన్నా, ఎవరితోనూ మాట్లాడుకోకున్నట్టు మీ పని మీరు చేసుకుంటూ మనస్సులో ఈ సమయంలో ఈ పంచాక్షరి మంత్రాన్ని స్మరిస్తూ ఉంటే చాలు. ఇలా ఒక 6 నెలల కాలం చేశారు అని అంటే మనము విశ్వానికి కనెక్ట్ అవుతాం. అంటే మన బాడీ విశ్వము వేరు కాదు, నేచరు మన బాడీ ఒకటే. ఈ నమశివాయ మంత్రం వచ్చేసి పంచభూతాలకి సంబంధం. పంచభూతాలంటే ఏది? విశ్వము. ఎప్పుడైతే ఈ పంచభూతాలు ఆధీనంలో ఉన్న ఈ మంత్రాన్ని మనం పఠిస్తామో మన బాడీ పంచభూతాలకి రెస్పాండ్ అవుతుంది, పంచభూతాలు మన బాడీకి రెస్పాండ్ అవుతాయి. మన ఈ మనస్సుకి పంచభూతాలకి అంటే విశ్వానికి ఒక కనెక్టివిటీ ఏర్పడుతుంది ఈ పంచాక్షరి చదవడం వల్ల. ఇది చాలా గొప్ప మహామంత్రం. మనం ఏదేదో మంత్రాల కోసం పరిగెత్తుతాం తప్ప, కానీ భగవంతుడే మనకు స్వయంగా ఇచ్చిన మంత్రం ఈ పంచాక్షరి మంత్రం. దీనికి ప్రణవం యాడ్ చేసుకోకూడదు. ప్రణవం ఎందుకు యాడ్ చేసుకోకూడదు అంటే గురువు యొక్క ఉపదేశం ఉంటేనే ఓంకారం అనేది ఉచ్చరించాలి అని చెప్తారు. ప్రణవం పంచాక్షరి అంటే నమశివాయ. ఈ ప్రణవం లేకోకున్నట్టు ప్రతి ఒక్కరు కూడా ఈ నమశివాయ అనే నామాన్ని పట్టుకోవచ్చు. దీనికి ఏ గురువు అవసరం లేదు, ఎవ్వరూ అవసరం లేదు. ఎందుకంటే ప్రథమ గురువు అయిన ఆది గురువు అయిన ఆ మహాదేవుడే దక్షిణామూర్తి రూపంలో మనకున్నాడు. ఆయనే గురువు. విశ్వానికి అంతటికి గురువు ఆయనే, లోకాంతికి అన్నిటికీ గురువు ఆయనే, గురువులందరికీ గురువు కూడా ఆయనే, దక్షిణామూర్తి కాబట్టి శివయ్యనే. కాబట్టి ఆయనకి దండం పెట్టుకొని, స్వామి ఈ రోజు నుండి నేను నీ నామమైన పంచాక్షరి మంత్రాన్ని నేను పట్టుకుంటున్నాను అని చెప్పేసి మీరు ఇలా చేస్తూ రావడం వల్ల తరచు చాలా చాలా మంచి ఫలితం ఉంటుంది. ఇంకా మీరన్నట్టుగా ఈ మాస శివరాత్రి రోజు చేస్తే ఇంకా ఎక్కువ ఫలితం ఉంటుంది. అమ్మ, ఒక్క బిల్వ పత్రంతో శివుడి అనుగ్రహం పొందవచ్చా? ఒక్క బిల్వ పత్రం. మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం ఆయన భోలాశంకరుడు అని. అంటే శుద్ధ జలం సమర్పిస్తేనే ఆయన పొంగిపోతాడు. శుద్ధ జలము, ఒక బిల్వపత్రి, కాస్త విభూది. ఆయనకు పెద్ద పెద్ద నైవేద్యాలు పెట్టాల్సిన అవసరం లేదు, ఇంత పెద్ద దీపాలు పెట్టాల్సిన అవసరం ఏది అవసరం లేదు. శుద్ధ జలము, కొంచెం విభూది, ఒక్క బిల్వపత్రి ఆయనకు సమర్పిస్తే ఆయన త్రిగుణాలకి అతీతుడు. అందుకే త్రిదళం మనం ఆయనకు సమర్పించాలి. త్రిదళం అంటే ఇప్పుడు బిల్వపత్రి అంటే 3 దళాలు ఉంటాయి. త్రిమూర్తులకి సంబంధము, త్రిగుణాలకి సంబంధము, త్రిశక్తికి సంబంధము, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తికి సంబంధమైన ఈ పత్రమే బిల్వపత్రము. ఎప్పుడైతే మనం దీనిని సమర్పిస్తామో స్వామివారికి, మనలో ఉన్న త్రిగుణాలు అంటే తామస గుణము, రజోగుణము, తమో గుణము ఇవి నశించిపోతాయి. మనకు సాత్విక గుణం అనేది పెరుగుతుంది. తర్వాత మనలో ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి అనే శక్తి ఉత్పత్తి అవుతుంది. శివుడికి ఈ బిల్వపత్రం సమర్పించడం ద్వారా చాలా వరకు ఏమనుకుంటారు, ఏదో ఒక క్రియలాగా బిల్వపత్రి అలా పెట్టేస్తారు తప్ప, ఒక్కసారి మీరు మనస్ఫూర్తిగా మీకు ఏం కావాలో మీ కోరిక కోరుకొని బిల్వపత్రి స్వామికి సమర్పించండి. మీరే ఒక టైం పెట్టుకోండి, ఒక 40 days, ఒక 1 month, ఒక 2 months, ఖచ్చితంగా ఆ కోరిక, ధర్మబద్ధమైన కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. ఎందుకంటే బిల్వపత్రికి అంత శక్తి ఉంది. స్వామివారు బిల్వపత్రి సమర్పించినంత మాత్రం చేతనే ప్రీతి చెందుతాడు. అంత శక్తి ఉంది బిల్వపత్రికి. ఎందుకంటే త్రిగుణాలను తీసేస్తుంది, త్రిమూర్తులకి అది సంకేతము. ఇంకా మనం అన్నట్టు అన్ని జ్ఞానశక్తుల్ని ప్రసాదిస్తుంది, మనలో ఉన్న చెడు స్వభావాన్ని కూడా తీసేస్తుంది, మనకి మంచి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది, ఇన్నిటిని ఇస్తుంది బిల్వపత్రి. ఇంకొకటి, ఈ బిల్వపత్రి సమర్పించడం ద్వారా శివానుగ్రహమే కాదు, లక్ష్మి అనుగ్రహం కూడా కలుగుతుంది. మనకి చెప్తారు, బిల్వపత్రి బోర్ల పడితే స్వామివారి పైన లక్ష్మీ కటాక్షము
తిరగేసి పడితే జ్ఞానము, శివ యొక్క అనుగ్రహము అంటారు. ఎందుకంటే అష్ట ఐశ్వర్యాలకు అధిపతి. ఏది ఇచ్చినా శివుడే ఇవ్వాలి చెప్పాలంటే. అవును. ఆయన కాళ్ళ దగ్గర అన్ని అష్ట ఐశ్వర్యాలు, ఈ భూతగణాలు, ఈ నవగ్రహాలు, దేవతామూర్తులు అందరూ ఆయన కాళ్ళ దగ్గర పడి ఉంటారంట. ఎప్పుడు ఈయన మమ్మల్ని చూస్తాడా అనేసి. అష్ట ఐశ్వర్యాలకు అధిపతి అయిన ఈ మహాదేవుణ్ణి ఈ మాస శివరాత్రి నాడు మనం పూజించడం ద్వారా ఆయన యొక్క కృపా కటాక్షం అనేది సంపూర్ణంగా మనకి లభిస్తుంది. చాలా చక్కగా చెప్పారమ్మా. ధన్యవాదాలు. నమస్తే అమ్మా.